50, 60, 70 ఇలా వారి కోరికకు మించి, తాహతకు మించి, వారి ఆశానికి మించి అడుగుతూ ఉంటారు. 50 సీట్లు ఇవ్వండి అని ఒకళ్ళు, ఇంకొంచెం అభిమానం ఉన్నోళ్ళు 70 అయినా మేము గెలవగలుగుతాను ఒకళ్ళు. ఇది కాదండి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక నాయకుడు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు. ఈరోజు రాజకీయ నాయకుడా అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు, ఆశ కంటే ఆశయాన్ని ప్రామాణికంగా పరిగణించిన వాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ, బీజేపీ సలహా సహకారాలు తీసుకోకుండానే, సూచనలకి అందించకుండానే, ఏదైతే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆదర్శాల కోసం, అభ్యుదయ భావాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం టక్కుమని ఒక నిర్ణయం తీసుకొని పొత్తు కుదుర్చుకున్నారు. ఎందుకంటే అరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఈ పరిస్థితి అయితే ఇక నా పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి? ఇంకా కూడా వైసీపీ గద్దెనెక్కితే రాష్ట్రానికి ఇప్పుడు దాకే రాజధాని లేదు, కొన్ని సంవత్సరాలు పోతే రాష్ట్రం కూడా ఉండదు. నిన్నటి రోజు మీరు చూశారు, అమరావతి సాక్షిగా భోగి పండగ రోజు ఆయన చెప్పిన మాట, రాష్ట్రానికి పడ్డ భోగి పేడ వదిలిస్తాను, తల్లి అమరావతి కంచెలేసిన రోజు అవి బద్దలు కొట్టుకొని మిమ్మల్ని నా పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని నేను ఒక మాట ఇచ్చా, రాజధాని మీకు కల్పించడంలో నా సుదీర్ఘ పాత్ర ఉంటుంది అని. అప్పటి నుంచి ఇప్పటం సభ సాక్షిగా ఓటు చీలని ఉన్నా. తద్వారా ఎప్పుడైతే ఇంకా దిగజారి ప్రభుత్వం 52, 53 రోజులు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 75 ఏళ్ల వయసు గల వ్యక్తిని, ఈ రోజు అనుభవం గల వ్యక్తిని అరెస్ట్ చేసిన పర్వంలో, అంటే తప్పు చేస్తే వయసును చూడాలా లేకపోతే పదవులు చూడాలా అన్నది వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనిపిస్తుంది, అందులో ఇంకా ఇబ్బంది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, జైల్లో పెట్టామని కదా వాళ్ళు మాట్లాడేది. అందుకని అన్ని రోజులు కూడా ఆయన రిమాండ్ లో ఉంచింది, ఆ తర్వాతే కదా బెయిల్ వచ్చింది. సో ఓకే, మీరు ఒక న్యాయవాదండి, అది నిజమా కాదా అన్నది ఇప్పుడు తేలిపోయిందా, ఇంకా రన్నింగ్ లో ఉందా? సార్ మీకు తెలిసిన అతి కొద్ది నాలెడ్జ్తో అతను నేరస్తుడను, అతను అవినీతి ముద్ర వేయించుకున్నాడను, లేకపోతే అతను తప్పు చేశాడు కాబట్టి లోపలేశారు కదా. మీరు ఒక గొప్ప లాయరు, మీకు చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంది, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే ఆయన రిమాండ్ లో ఉన్నారా 53 రోజులు? ఇప్పుడు ఆ కేసు మీద ఏమైనా జడ్జిమెంట్ వచ్చిందా? ఆయన ముద్దాయేనా? కాదండి, ముద్దాయికి ఆరోపితం అంటే నేరారోపణ కాబడిన వ్యక్తి, నేర నిరూపణ అయిన వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ ఛార్జ్ షీట్లు వేస్తారండి. 43,000 కోట్ల కాదుగా జగన్మోహన్ రెడ్డి ఏంటి ముద్దాయా? ముద్దాయి ఆయన డిసైడ్ అవుతుంది కదా, ప్రొసీజర్ జరిగింది, ఛార్జ్ షీట్ అయింది, 10 సంవత్సరాల కేసు నడుస్తున్నది కదా. దీని పరిస్థితి ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చెప్పండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ క్విట్ ప్రోకో జరిగినట్టుగా ప్రూవ్ అయింది. ఏదైతే అవ్వలేదని కదా వాళ్ళు చెప్పేది. సార్ ఆగండి సార్, హెట్రో కంపెనీ కానీ అరవిందో ల్యాబ్స్ కానీ ఇక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు గాను మేము జగతి పబ్లికేషన్ కి ఇంత డబ్బు ఇచ్చినాము, ఇన్ని వేల కోట్లు ఇచ్చినాము అని ఎవిడెంటరీ పూర్వంతో ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా 371 కోట్లు స్కామ్ జరిగిందని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అని ముద్ర వేశారు. దానికి ఏం జరిగారు? సరే ఛార్జ్ షీట్ లో 245 కోట్లు మాత్రమే మిస్ అప్రాపరేషన్, ఫండ్ మిస్ అప్రాపరేషన్ ఛార్జ్ షీట్ పడింది కదా, చెప్పేది వినండి సార్, అయింది అన్నారు. ఫండ్ మిస్ అప్రాపరేషన్ అయింది అన్నారు. సరే మీరు ఆధారాలు తీసుకురండి అంటే ఆగండి సార్, మేము ఆయన అకౌంట్లన్నీ సీజ్ చేయనివ్వండి అని అకౌంట్లన్నీ సీజ్ చేస్తే 27 కోట్లు దొరికినాయి, అవి కూడా పార్టీ ఫండ్ అని. ఏ ఒక్క ఆధారం దొరికిందని ఈ రోజు చంద్రబాబు గారు అవినీతి పరుడని ముద్ర వేయడానికి ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. కరెక్ట్ అండి. ఇప్పుడు 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అంటారు, వాళ్ళు చూపించింది ఎంత? 1,00,000 కోట్లు చూపించారా? 43,000 కోట్లు చూపించారు కదా. అదే అంటున్నానండి, 1,00,000 కోట్లు ఎక్కడ, 40 అనుకోండి సార్. ఈ రోజు రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు సార్ ఒక అవినీతి పరుడికి. ఓకే, ఇది ఎవరు అవినీతి చేశారో, ఎవరు చేశారు అంటే నేను అనేది ఏంటంటే అండి, ఎవరు చేశారన్నది కాదు ఇక్కడ శిక్ష అన్నది కోర్టు పరిధిలో ఉంటుంది కదా, డిసైడ్ చేయవలసింది వాళ్ళు. ఇప్పుడు దాని మీద అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు, లేదు చంద్రబాబు నాయుడు దొంగ ఇదని, వీళ్ళేమో ఆడొక గజ దొంగ, వాళ్ళ నాన్న ఒక గజ దొంగ అని వాళ్ళు అంటారు. సో ఇంకా పంచాయతీ ఎప్పటికి తేలదు. కానీ క్లియర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం, ప్రత్యామ్నాయం అనే ఒక వాయిస్ ని గట్టిగా వినిపించి జనాల్లోకి వెళ్ళకపోవడానికి ఏమైనా బలమైన కారణం ఉన్నదా? సంస్థాగతంగా ఇంకా మీరు పటిష్టం కావాల్సి ఉందా జనసేన? అంటే ఏం వాయిస్ వినిపించాలని మీరు అంటే ప్రత్యామ్నాయంగా అన్నది వీళ్ళిద్దరూ కాకుండా ఒక సెపరేట్ వాయిస్ అంటారా? అది ఎప్పుడు కన్నా ఎవరన్నా మాట్లాడేది ఏంటంటే ప్రత్యామ్నాయంగా వెళితే సక్సెస్ వస్తుంది అని చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఓకే, ఈసారికి కాకపోవచ్చేమో కానీ ఇన్ ఫ్యూచర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే సంస్థాగతంగా బలం పడాల్సిన అవసరం ఉందా జనసేనని? 100% మీరు అన్నట్టుగా ఇంకొకసారికి అయితే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తే రాష్ట్రం ఇప్పటికే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలు పక్కన పెట్టి
అతను నింద చేశాడా, ఆరోపించాడా, అతను నిరూపించుకుంటున్నాడు. ఈ రోజు అతను అవినీతి పరుడు అంటే మేము నమ్మే పరిస్థితిలో లేము. 370 కోట్లు స్కామ్ చేయడం ఏంటి? 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఎప్పుడు చేయని తప్పు ఇప్పుడెందుకు చేస్తాడు అంటూ ఈ రోజు చంద్రబాబు గారితో పొత్తు కుదుర్చుకుని ఖచ్చితంగా రాష్ట్రం అంటే ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది అంతిమ లక్ష్యం. అది సింగిల్గా వెళ్తే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైము 2029 పవన్ కళ్యాణ్ పక్కా సీఎం అని అందరికీ తెలిసేమో. కానీ అప్పటి వరకు కాదు. ఇక్కడ నా ఆశ గొప్పది కాదు, నా ఆశయం గొప్పది అంటూ అసలు ఆ ముఖ్యమంత్రి పదవి, ఆ పదం కూడా పక్కన పెట్టి ఇద్దరం కలిసి పొత్తులో వెళ్లాల్సింది. సో 2024కి చంద్రబాబు నాయుడు గారు సీఎం, 29కి పవన్ కళ్యాణ్ గారు, అంతేనా? క్లియరా?